ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ కన్ఫర్మ్ అయింది. ఇక తమను కలవాలని ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు. భేటీకి నేను సిద్ధంగా అంటూ రేవంత్ తిరిగి లేఖ రాశారు. ప్రజాభవన్లో భేటీకి రావాలని చంద్రబాబును రేవంత్ ఆహ్వానించారు. ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ కన్ఫర్మ్ అయింది. తమను కలవాలని ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు. ఇక భేటీకి నేను సిద్ధం అంటూ రేవంత్ తిరిగి లేఖ రాశారు. ప్రజాభవన్లో భేటీకి రావాలని చంద్రబాబును రేవంత్ ఆహ్వానించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందజేస్తారు. అరవింద్, ఇప్పటికే ఒక వైపు నుంచి లేఖ అయితే వచ్చింది. ఆ లేఖకి ప్రతిస్పందనగా రెండో వైపు నుంచి కూడా లేఖ రావడంతో ఈ నెల 6వ తారీఖు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ముహూర్తం ఖరారైనట్లే. అయితే నేను హైదరాబాద్ వస్తున్నాను, హైదరాబాద్ లోనే కలుద్దాము అని చెప్పి చంద్రబాబు చేసినటువంటి ప్రతిపాదన రేవంత్ రెడ్డి అంగీకరిస్తూ అదే సందర్భంలో ఆ వేదిక కూడా ఆయన్నే డిసైడ్ చేసి చెప్పేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు, దాంతో పాటు ఈ రెండు అంటే సెక్షన్ 9, సెక్షన్ 10 లో లేనటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి అంశం, ఇటువంటి అనేక అంశాలు ఇప్పుడు చర్చలోకి రాబోతుంది. దాంతో పాటు కేఆర్ఎంబి నిర్వహణ, మరోపక్క గోదావరి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివాదాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి చర్చ రాబోతోంది. దీనికి ఒక సానుకూలమైనటువంటి ఒక లాజికల్ సొల్యూషన్ వస్తుందని రెండు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు ప్రధానంగా ఇంకొక అంశం కూడా పెండింగ్ లో ఉంది. అదేంటంటే భద్రాచలం సమీపంలో ఉన్నటువంటి 7 మండలాలను ఏవైతే విలీనం చేసుకున్నారో ఆ మండలాలకు సంబంధించినటువంటి రెవెన్యూ రికార్డులు, మిగతా అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేయలేదనే విమర్శ కూడా ఒక పక్కన ఉంది. అదే సందర్భంలో ఆ 7 మండలాలకు సంబంధించిన ప్రజల సమస్యలకు సంబంధించి సివిల్ ఇష్యూస్ ఉన్నాయి, ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఒక సొల్యూషన్ కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటు ప్రధానంగా కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నీటి వాటాల పంపకం, వీటి నిర్వహణని కేఆర్ఎంబి చేతిలోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఈ విషయంలో మళ్ళీ ఏం చేయాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి చర్చ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య బకాయిలకు సంబంధించిన వివాదం కూడా అవుతుంది. ఆంధ్రప్రదేశ్ మాకు బకాయి ఉందని తెలంగాణ చెప్తుంటే, తెలంగాణ మాకు బకాయి ఉందని ఆంధ్రప్రదేశ్ చెప్తోంది. కాబట్టి ఈ వైద్యానికి కూడా ఒక సొల్యూషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ అరవింద్.